అబ్బాబాబా అవే మెంటలండి బాబు. మీ సైడ్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ మా విజయవాడలో మాత్రం సూర్యుడు దంచి కొట్టేస్తాడు. ఈ ఎండలకి గొంతు తడుపుకోపోతే చల్లగా అస్సలు ఉండలేము. చల్లగా అన్నాను కదా అని చెప్పి ఏ కూల్ డ్రింక్ లో ఏ మిల్క్ షేక్ లోనే ఎక్స్పెక్ట్ చేయకండి. హెల్దీగా కూల్ గా ఇంట్లోనే బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం. ప్రతిసారి ఇంత ప్రాసెస్ మేము ఎక్కడ చేసుకునేమో అని అనుకుంటారేమో, ఒక్కసారి చేసుకుంటే 2 to 3 months ఖచ్చితంగా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెడితే. మరి మొదలెడదాము. నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు రెండు కలిపి ఒక అరకప్పు తీసుకున్నాను. సో పంచదార కూడా ఒక అరకప్పు తీసుకుంటే సరిపోతుంది. దానికన్నా కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు. ఫస్ట్ అయితే కడాయిలోకి జీడిపప్పు బాదం పప్పు రెండు వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లోకి పంచదార వేసుకున్నాను, అలాగే ఏలకులు కూడా రుచి కోసం వేసుకున్నాను. కలర్ కోసం నేను ఇక్కడ పసుపు వేసుకున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అదేనే వేసుకోండి. ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇంక ఈ పొడిని మనం గ్లాస్ లోకి సర్వ్ చేసుకుని ఆ పైన కాచి చల్లార్చిన పాలు పోసుకుని ఒకసారి అంతా కూడా తిప్పేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఏమో డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకోండి. తాగుతుంటే మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. దీన్ని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసి తాగామంటే అమృతం కూడా తక్కువ. దీని ముందర కూల్ డ్రింకులు తాగి మీ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు మాత్రం ఉట్టి చేతులతో వెళ్లకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.